హలో అందరికీ ఈరోజు మనం సెట్ ఆఫ్ అంటే ఏంటి, కౌంటర్ క్లెయిమ్ అంటే ఏంటో తెలుసుకుందాము. అది మనకి సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఆర్డర్ 8 డీల్ చేస్తుంది అనమాట. ఆర్డర్ 8లో రూల్ 6 వచ్చేసి సెట్ ఆఫ్ని డీల్ చేస్తుంది. ఆర్డర్ 8 రూల్ 6 A to G వచ్చేసి కౌంటర్ క్లెయిమ్ని డీల్ చేస్తుంది. ఇది A to G అని ఎందుకంటామంటే మనకి ఇది 1976 అమెండ్మెంట్ ద్వారా ఈ కౌంటర్ క్లెయిమ్ని మనకి యాడ్ చేశారనమాట సివిల్ ప్రొసీజర్ కోడ్లో. సో మనం సెట్ ఆఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఇప్పుడు మనకి ఏదైనా ఒక కేసులో 2 పార్టీస్ ఉంటారు. సో మనకి సెట్ ఆఫ్ అనేది ఓన్లీ మనీ సూట్స్కి అప్లై అవుతుంది అనమాట. కౌంటర్ క్లెయిమ్ వచ్చేసి ఆల్ కైండ్స్ ఆఫ్ సూట్స్ కి అప్లై అవుతుంది అనమాట. సో మనకి 2 పార్టీస్ ఉన్నారు, ప్లెయింటిఫ్, డిఫెండెంట్. ఇక్కడ మనకి ప్లెయింటిఫ్ వచ్చేసి క్రెడిటర్ అనుకుందాం, డిఫెండెంట్ వచ్చేసి డెటార్ అనుకుందాం. సో ప్లెయింటిఫ్ వచ్చేసి డెటార్ కి ఒక 10 lakh అమౌంట్ రూపీస్ ఇచ్చాను, అది నాకు అతను రీపే చేయలేదు అనేసి కేసు ఫైల్ చేశాడు అనుకుందాం. కానీ డెటార్ వచ్చేసి అతని రిటర్న్ స్టేట్మెంట్ లో ఏమని ప్లీడ్ చేస్తున్నాడంటే, అవును నాకు ప్లెయింటిఫ్ 10 lakh రూపీస్ ఇచ్చింది నిజమే, కానీ అతను నా దగ్గర నుంచి 5 lakhs వర్త్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ ని తీసుకున్నాడు. సో కాబట్టి ఇప్పుడు నేను అతనికి ఇవ్వాల్సింది ఆ 5 lakhs తీసేస్తే మిగిలిన 5 lakhs మాత్రమే నేను ఇవ్వాలి అని చెప్పడాన్ని సెట్ ఆఫ్ అంటారనమాట. అంటే ఇప్పుడు మనకి ప్లెయింటిఫ్ ఏదైతే అమౌంట్ ని డిఫెండెంట్ దగ్గర నుంచి క్లెయిమ్ చేస్తున్నాడో దాంట్లో సెట్ ఆఫ్ చేసుకోమని అడుగుతున్నాడు అనమాట డిఫెండెంట్. ఎందుకంటే ప్లెయింటిఫ్ కూడా డిఫెండెంట్ కి కొంచెం అప్పు ఉన్నాడనేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ప్లెయింటిఫ్ 10 lakhs ఇచ్చాడు డెటార్కి, అదే క్రెడిటర్ డెటార్కి 10 lakh అమౌంట్ ఇచ్చాడు. కానీ తర్వాత డెటార్ దగ్గర నుంచి ఒక 5 lakhs అమౌంట్ వర్త్ గూడ్స్ని తీసుకున్నాడు. అంటే ఇక్కడ మనకి క్రెడిటర్ కూడా 5 lakhs అమౌంట్ ఇవ్వాలన్నమాట డెటార్కి. సో కాబట్టి దాన్ని సెట్ ఆఫ్ చేసుకోమనేసి కోర్ట్ని అడగడాన్ని మనం సెట్ ఆఫ్ అంటాం అనమాట. కౌంటర్ క్లెయిమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 wife and husband ఉన్నారు, ప్లెయింటిఫ్, డిఫెండెంట్. ఇప్పుడు ప్లెయింటిఫ్ వచ్చేసి హస్బెండ్ అనుకుందాం, వైఫ్ వచ్చేసి డిఫెండెంట్ అనుకుందాం. సో ప్లెయింటిఫ్ వచ్చేసి ఒక రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనేసి ఉంటుంది అనమాట హిందూ మ్యారేజ్ యాక్ట్లో. అది మనకి సెక్షన్ 9 డీల్ చేస్తుంది. అంటే ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక పార్ట్నర్, ఇప్పుడు మ్యారేజ్లో 2 partners ఉంటారు కదా, ఒక పార్ట్నర్ మ్యాట్రిమోనియల్ హోమ్ని వదిలేసి వెళ్ళిపోయారంటే ఆ పార్ట్నర్ని మళ్ళీ మనం మ్యాట్రిమోనియల్ హోమ్లోకి తీసుకురావడానికి మనం ఫైల్ చేసే కేసుని రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు ప్లెయింటిఫ్ ఫర్ రెస్టిట్యూషన్ కేసు ఫైల్ చేశాడనమాట. అప్పుడు డిఫెండెంట్ వైఫ్, కాదు నాకు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కాదు, నేను డివోర్సే క్లెయిమ్ చేస్తాను నీ దగ్గర నుంచి అని అడిగేటప్పుడు దాన్ని మనం కౌంటర్ క్లెయిమ్ అనమాట. అంటే రివర్స్ గా ఇంకొక క్లెయిమ్ ని ప్లెయింటిఫ్ అగెయిన్స్ట్ గా పెడుతున్నారనమాట. సో మనకి ఇక్కడ సెట్ ఆఫ్ అనేది ఒక షీల్డ్ లాంటిది అనమాట. అంటే డిఫెండెంట్ ఇప్పుడు ప్లెయింటిఫ్ అటాక్ చేశాడంటే డిఫెండెంట్ దాన్ని ఒక షీల్డ్ లాగా పెట్టుకుంటాడనమాట. కానీ ఇక్కడ మనకి కౌంటర్ క్లెయిమ్ లో ప్లెయింటిఫ్ ఏదైనా బాణం వేసినప్పుడు మళ్ళీ రివర్స్లో బాణం వేయడం అనమాట. అంటే రివర్స్లో స్వాడ్ని యూజ్ చేయడం అనమాట. థ్యాంక్ యూ.